వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ, దేశీయ మార్కెట్ల మధ్య మిశ్రమ సంకేతాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఇవాళ ఉదయం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో కొన్ని నిమిషాల వ్యవధిలోని మదుపర్లు లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ గడిచే కొద్దీ నష్టాల దిశగా వెళ్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 800 పాయింట్లు పతనమైన ఆ తర్వాత కోలుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు ట్రేడ్ వారు భయాలు పట్టుకున్నాయి. తాజాగా పలు దేశాలతో అమెరికాకు తాత్కాలిక ఉద్రిక్తతల వల్ల చాలా సూచీలు పతనం అవుతున్నాయి. ఇక బ్రిటానియా, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, M&M, హెచ్యుఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టెక్ మహీంద్రా, విప్రో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్సిఎల్ టెక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సరే, ఏంటి ఇవాళ ప్రారంభం మొత్తం నష్టాలతో ప్రారంభమైంది. ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది? ఏ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది మార్కెట్ మీద అనుకోవచ్చు? మెయిన్గా యుఎస్ లో ట్రేడ్ పాలసీ మీద ఒక క్లారిటీ లేదండి. ఆ క్లారిటీ లేకపోవడంతో అదిగాక కంటిన్యూస్ న్యూస్ ఫ్లో వస్తుంది యుఎస్ నుంచి. సో ఆ న్యూస్ వల్ల కూడా మన మార్కెట్స్ బాగా పడుతూ ఉన్నాయి. ప్రస్తుతం కొలంబియా మీద కూడా 25% టారిఫ్స్ విధించడం మనం చూసాము. సో ఆల్రెడీ కెనడా, చైనా, అలాగే మెక్సికో, ఇప్పుడు కొలంబియా సరసన చేరింది. సో ఇట్లా ట్రంప్ డెసిషన్స్ అన్ని కూడా కొంచెం మార్కెట్స్ ని వాలటైల్ గా మూవ్ చేసేందుకు మూవ్ అవుతున్నందుకు కారణం అవుతున్నాయి. మొత్తం మీద ఇప్పుడు మనకి ఫెడ్ మీటింగ్ కూడా ఉందండి. FOMC మీటింగ్ రేపు ఎల్లుండి 2 రోజులు జరగబోతుంది. సో దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. సో ఒక కీ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ మీట్ ఉండటంతో వరల్డ్ వైడ్ మార్కెట్స్ కొంచెం నర్వస్నెస్ గా ఉన్నట్టు అర్థమవుతుంది. ఈవెన్ అమెరికన్ మార్కెట్స్ కూడా ఫ్రైడే ఫాల్ తర్వాత ఇప్పుడు లైవ్ లో ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ 1.2% ఫాల్ ఉంది. సో మొత్తం మీద అన్ని మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్ జోన్ లోకి వెళ్తూ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంకా ఇండియన్ మార్కెట్స్ వస్తే మొత్తం మీద అన్ని సపోర్ట్స్, రీసెంట్ గా ఉన్న సపోర్ట్స్ అన్ని కూడా బ్రేక్ చేసుకొని మన మార్కెట్స్ కింద ట్రేడ్ అవుతుంది. పర్టికులర్ గా 23,000 కొంచెం మంచి సపోర్ట్ అనుకున్నాము గతంలో, కానీ ఆ సపోర్ట్ కూడా ఈ రోజు ఓపెనింగ్ లోనే గ్యాప్ డౌన్ తో మన మార్కెట్స్ కట్ చేసుకొని కిందకి వెళ్తూ ఉన్నాయి. మీరు అన్నట్లు టైం గడిచే కొద్దీ ఫాల్ అనేది నెగిటివిటీ పెరుగుతూ ఉంది మార్కెట్ లో. అట్లాగే సెల్లింగ్ కూడా చాలా సీరియస్ గా వస్తూ ఉంది. సో స్టాక్స్ కూడా భారీగా నష్టపోతూ ఉన్నాయి. అంటే అడ్వాన్సెస్ చాలా తక్కువగా ఉండటం, డిక్లైన్స్ చాలా ఎక్కువగా ఉండటం చూస్తున్నాము. సో ఏదైనా కాషియస్ టైం అని చెప్తాను. కాలర్ ఉన్నారు, శివప్రసాద్ రెడ్డి కాల్ చేస్తున్నారు. శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, నా దగ్గర సుప్రీం పెట్రోకెమికల్ వచ్చేసి ఒక 790లో వచ్చేసి ఒక 100 షేర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అది కొంచెం బాగా డౌన్ అయింది సార్. అదేవిధంగా తేజస్ నెట్వర్క్స్ కూడా ఒక 100 షేర్స్ 1240లో ఉన్నాయి సార్. అది కూడా కొంచెం డౌన్ అయింది. ఈ టైంలో వాటిని అక్యుములేట్ చేసుకోవచ్చా, ఏమన్నా యావరేజ్ చేసుకోవడానికి కొద్దిగా చిన్న ఇది సార్ క్లారిఫికేషన్ కోసం. ఓకే అండి, రెండు కూడా అంటే కంపెనీస్ వైజ్ గా బాగానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఫాల్ లో అన్ని స్టాక్స్ పడుతూ ఉన్నాయి. తేజస్ కూడా రీసెంట్ రిజల్ట్స్ లో కొంత డిసప్పాయింట్మెంట్ మనం చూసాము. సో దానివల్ల కూడా కొంత ఈ స్టాక్ షార్ప్ గా ఫాల్ గమనిస్తున్నాము. ఆల్మోస్ట్ 1100 ఉండేది ప్రస్తుతం 893 అలా ఉంది. సో ప్రస్తుతం అయితే వెయిట్ చేయండి. ప్రీవియస్ ఉన్న గ్యాప్ కూడా తేజస్ లో క్లోజ్ అయింది. ప్రీవియస్ గ్యాప్ కూడా కొంచెం వెయిట్ చేయండి. కొంచెం పాజిటివ్ క్యాండిల్స్ ఫార్మేషన్ తర్వాత బడ్జెట్ దాకా డెసిషన్స్ హోల్డ్ చేసుకోమని చెప్తాను. 2 స్టాక్స్ లో, సుప్రీం పెట్రోకెమికల్స్ అలాగే తేజస్ నెట్వర్క్ లో. బడ్జెట్ అయిన తర్వాత రివ్యూ చేసుకొని అప్పుడు ఈ స్టాక్స్ లో ఫర్దర్ గా యాడ్ చేయాలా లేదనేది ఆలోచించవచ్చు. నెక్స్ట్ కాలర్ హేమంత్ కుమార్ చేస్తున్నారు. హేమంత్ కుమార్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. హేమంత్ కుమార్ గారు చెప్పండి. సార్, అది నేను NTPC గ్రీన్ లో షేర్స్ కొన్నాను సార్. 118.78 పైసా కొన్నాను సార్. 680 షేర్స్ కొన్నాను. అది ఇప్పుడు లాస్ట్ లో నడుస్తుంది. అది హోల్డ్ చేయమంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ కోసం అది ఇంకా పడిపోతుంది కదా అని నా డౌట్.
సో మీరు లాంగ్ టర్మ్ అయితే అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయమని చెప్తానండి. అంటే షార్ట్ టర్మ్ లో వీక్నెస్ లో ఉన్నాయి, అన్ని స్టాక్స్ లో ఉన్నాయి. కొంచెం క్రౌడెడ్ అయింది ఈ పవర్ సెక్టర్ కూడా. చాలా స్టాక్స్ వచ్చేసాయి, చాలా స్టాక్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో వీటి పర్ఫార్మెన్స్ అందులో ఎన్టీపీసీ గ్రీన్ అంటే కొత్తగా లిస్ట్ అయిన స్టాక్. కొంచెం ఈ స్టాక్ లో 1 or 2 quarters కనుక చూడగలిగితే పర్ఫార్మెన్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే హోల్డ్ అని చెప్తానండి, అట్లీస్ట్ 1 year టైం ఫ్రేమ్ కి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి, రామకృష్ణ గారు నమస్కారం. నా దగ్గర నమస్తే సార్. సాప్లర్ ఇండియా అనేది ఒక 100 ఉన్నాయి సార్. ఇంకొకటి పూనావాలా ఫిన్కార్ప్ అనేటి 100 ఉన్నాయి. లాంగ్ హోల్డర్ నే, కొద్ది లాభాల్లో ఉన్నాను. ఉంచుకోమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? పూనావాలాలో లాభాల్లో ఉన్నారండి. లాభాల్లో ఉన్నాను సార్. ఓకే ఓకే, కొద్ది లాభాలు అంటున్నారు అంటే ఆల్మోస్ట్ మీరు రీసెంట్ టైమ్స్ లో కొనుండొచ్చు. అంటే మేబీ October 24 year 24 లో కొనుండొచ్చు, లేదా ఇంకా ప్రీవియస్ గా చాలా లాంగ్ బ్యాక్ కొనుండాలి లాభాల్లో ఉన్నట్లయితే. సో మొత్తం మీద ప్రస్తుతం 310 ఉంది. కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ చూస్తున్నామండి లాస్ట్ 8-9 months నుంచే వీక్ పర్ఫార్మెన్స్ పూనావాలా ఫిన్కార్ప్ లో కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 300 రూపీస్ కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి పూనావాలా ఫిన్కార్ప్. సార్, గ్లోబల్ ఇంపాక్ట్లో ముఖ్యంగా ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉందంటారు మన మార్కెట్ మీద? అంటే ఈ ఎఫెక్ట్ ఎప్పటి వరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది? అంటే ట్రంప్ ప్రామిసెస్ అన్ని కూడా అంటే ప్రో నేషన్ వాళ్ళ కంట్రీకి మేలు జరిగేటట్లు, గ్రోత్ వచ్చేటట్లు, అట్లాగే వాళ్ళ కంట్రీ బాగా గ్రోత్ పాత్రలు వెళ్ళేటట్లు డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అవేమవుతాయంటే గ్లోబల్ సినారియోలో ఇప్పటిదాకా మనం గ్లోబలైజేషన్ అనుకుంటూ అన్ని కంట్రీస్ గ్రో అయ్యేటట్లు, లేకపోతే ఇంటర్నల్ గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకునేటట్లు గతంలో ఉండేది. ప్రస్తుతము ఆయన కొత్త విధానాలు తీసుకురావడము, ఈ టారిఫ్ సిస్టమ్ తీసుకురావడం, అట్లాగే డిపోర్టేషన్ అని చెప్పేసి వలసదారులలో భయాందోళన క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి ఇనిషియల్ గా. మేబీ ఇది ఒక 2-3 నెలలు ఉండే అవకాశం ఉందండి ఈ అన్సర్టనిటీ అనేది. ఈ అన్సర్టనిటీ తర్వాత ఒక స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశం ఉంది అమెరికన్ మార్కెట్స్, అట్లాగే అమెరికన్ ట్రేడ్ పాలసీస్ కూడా. ప్రస్తుతం అయితే ట్రేడ్ పాలసీస్ ఇంకా కంప్లీట్ గా బయటికి రాలేదు. సో వాటిల్లో కూడా అన్సర్టనిటీ ఉంది. ఒక టైం గడిచే కొద్దీ ఒక 2-3 నెలల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ట్రేడ్ పాలసీస్ ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది. వన్స్ ట్రేడ్ పాలసీస్ క్లియర్ గా క్లారిటీ వచ్చిన తర్వాత ఆ కంట్రీతో ఎలా డీల్ చేయాలనేది మిగతా కంట్రీస్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే కొంచెం అన్సర్టన్ టైమ్స్ లో ఉన్నామని చెప్పుకోవాలి. నెక్స్ట్ కలర్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. బిఈఎల్ 280 లో ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 275 లో ఉన్నాయి. యాడ్ చేసుకోవచ్చా, ఉంచుకోవచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చు? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండి. ఓకే ఓకే, బిఎల్ ప్రస్తుతం 263 ఉందండి. మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉంది. సో ఈ స్టాక్లు అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కూడా మంచి రంగంలో, పోర్ట్స్ వాటిల్లో ఇన్ఫ్రా రంగంలో ఉంది. సో బడ్జెట్ దాకా చూడండి. మార్కెట్ అలాగే వాలటైల్ గా ఉంది కాబట్టి రాబోయే 3-4 రోజులు కొంచెం వాలటైల్ గా ఉండే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాకి అయితే అరౌండ్ 245 ఆ ప్రాంతాల్లో మంచి సపోర్ట్స్ ఉన్నాయండి. ఇన్ కేసు ఆ ప్రైస్ పాయింట్ ముందే వస్తే అక్కడ అక్యుమిలేట్ చేసుకోవచ్చు కొంచెం. అట్ ద సేమ్ టైం భారత్ బిఈఎల్ వచ్చేటప్పటికి ప్రస్తుతమే కొంత సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉంది. సో బడ్జెట్ దాకా వెయిట్ చేయండి. బడ్జెట్ లో వచ్చే పాలసీస్ బట్టి వీటికి మంచిగా అలొకేషన్స్ ఉండే అవకాశం ఉంది ఈ సెక్టర్స్ పర్టికులర్ గా, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అట్లాగే ఈ పర్టికులర్ సెక్టర్స్ కి. కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసి బడ్జెట్ తర్వాత అలాగే రిజల్ట్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి. సో రేపు 30th రిజల్ట్స్ ఉన్నాయి, అట్లాగే ఫస్ట్ బడ్జెట్ ఉంది. ఈ 2 ఈవెంట్స్ అయిపోయిన తర్వాత బిఈఎల్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కలర్ ప్రకాష్ చేస్తున్నారు. ప్రకాష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, మీకున్న డౌట్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హెయిటీ ఫుడ్స్ ఎంత వచ్చింటారు రైట్ ఏమంటారా? ఏంటండి అది? హెయిటీ ఫుడ్స్. ఓకే, సో హెరిటేజ్ ఫుడ్స్ అంటే మామూలుగా ఈ కంపెనీస్
లాంగ్ టర్మ్ లో బాగానే వర్క్ చేస్తాయండి. షార్ట్ టర్మ్ లో ఈ వర్రీస్ ఇవన్నీ కూడా మార్కెట్ ఫాల్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి. కొంచెము మీకు బెటర్ ప్రైసెస్ వచ్చినప్పుడు వీటిలో కొనుక్కోవడం మంచి ఆప్షన్ అని చెప్తాను. ఆల్మోస్ట్ మీకు కొంత సపోర్ట్స్ పాయింట్స్ దగ్గరకు వస్తుంది ఈ స్టాక్. 380 to 400 మధ్యలో మంచి సపోర్ట్స్ ఉన్నాయి. సో ఆ ప్రైస్ పాయింట్స్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోండి. అట్లీస్ట్ 1 year పాటు హోల్డ్ చేయగలిగితేనే ఇలాంటి స్టాక్స్ లో రిటర్న్స్ వస్తాయి. ప్రస్తుతానికి 380-400 మధ్యలో యావరేజ్ చేసుకోండి. శ్రీనివాసరావు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటో సార్ చెప్పండి. రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఎన్సీసీ అని ఎస్బీఐ రెండు ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయమంటారా చేయమంటారా? అంటే రెండు స్టాక్స్ కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయొచ్చండి. అంటే లాంగ్ టర్మ్ లో అట్లీస్ట్ 1 year అండ్ అబౌ టైం ఫ్రేమ్ కి బాగానే ఉంటాయి. ప్రస్తుతము ఎన్సీసీ 227 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాకపోతే రీసెంట్ గా ఫాల్ చూస్తున్నాం. అంటే 290 దగ్గర నుంచి 230 రూపీస్ దాకా ఫాల్ అయింది. మార్కెట్ మనం చూస్తున్నాం December 10th తర్వాత వర్స్ట్ కండిషన్స్ మార్కెట్ లో ఉన్నాయి. సో కంపారిటివ్ గా వేరే స్టాక్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇన్ఫ్రా వాటిలో రిలేటివ్ గా ఎక్కువ పడలేదు, రిలేటివ్ గా తక్కువగా ఫాల్ అయిందని చెప్పుకోవాలి. ఎస్బీఐ కూడా సిమిలర్ సిచ్యువేషన్ లో ఉందండి. సో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అట్లాగే చాలా బిగ్ బ్యాంక్. సో కొంచెం స్లోగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఫాల్ ఆగినట్టు అర్థమవుతుంది. ఈ స్టాక్ లో 750 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి స్టాక్. నెక్స్ట్ కలర్ లక్ష్మి గారు చేస్తున్నారు. లక్ష్మి గారు చెప్పండి, రామకృష్ణ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ 167 లో ఉన్నాయండి నాకు స్టాక్స్. ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ హోల్డర్ ని హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలండి? హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే లాస్ట్ 3 quarters నుంచి మనం చూస్తున్నాము రిజల్ట్స్ బాగానే ఇస్తున్నారు. లేటెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే కేవలం మార్కెట్ ఫాల్ వల్ల స్టాక్ ఫాస్ట్ గా పెరగడం లేదు. మనం చూస్తున్నాం లాస్ట్ 3 months నుంచి స్టాక్ కన్సల్టేషన్ అవుతుంది. హోల్డ్ చేయండి స్టాక్. సార్ ఓవరాల్ గా అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? అంటే ఈ వీక్ ఇప్పుడు ప్రారంభమైంది కదా, మొత్తం ఓవరాల్ గా ఎట్లా ఉంటుంది ఈ వీక్ అంతా? చాలా హై వాలటిలిటీ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే మామూలుగా వరుసగా మనకి ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఫెడ్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ రేపు ఎల్లుండి ఉంది. దాని తర్వాత మనకి సాటర్డే బడ్జెట్ ఉంది. బడ్జెట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ వీక్ లో మనకి ఆర్బీఐ పాలసీ ఉంది. పాలసీ తర్వాత ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయండి. సో దాదాపుగా రాబోయే 10 రోజులు చాలా హెక్టిక్ గా స్టాక్ మార్కెట్ లో అంటే హెక్టిక్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. అట్లాగే రిజల్ట్స్ కూడా మొత్తం ఎక్కువ రిజల్ట్స్ వచ్చే టైం ఇది. థర్డ్ ఫోర్త్ వీక్స్, అట్లాగే నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి. కాబట్టి ఎన్ని కారణాల చేత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ కానీ లేకపోతే స్టాక్ మూవ్స్ కానీ చాలా హై వాలటిలిటీతో ఉండే అవకాశాలు. నెక్స్ట్ కలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ జొమాటో 228 రూపీస్ దగ్గర కొన్నాను సార్. నెక్స్ట్ డిప్ ఏమైనా ఇంకా వస్తుందా? యావరేజ్ చేయాలా లేకుంటే ఇంకా వెయిట్ చేయాలా సార్? 228 దాకా కొన్నారు. కాకపోతే స్టాక్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ మెప్పించలేకపోయిందండి. మా పర్ఫార్మెన్స్ కొంచెం వీక్ గా ఉంది. సో ఈ స్టాక్ పడుతూ ఉంది. యావరేజ్ చేయబాకండి, ఇంకా నెగిటివ్ యావరేజ్ చేయబాకండి. ఏదైనా రైజ్ వస్తే ఈ స్టాక్ లో ఎగ్జిట్ అవడానికి ట్రై చేయడం బెటర్ అండి. ఎందుకంటే స్టాక్ భారీగా పెరిగింది. లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు. ఆల్మోస్ట్ 54 రూపీస్ నుంచి 300 టచ్ అయింది, 6 bagger అయింది. చాలా హై మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే ఫండమెంటల్స్ కంటే దూరంగా జరగడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతానికి అయితే యావరేజ్ చేయొద్దు, చూడండి. హోల్డ్ చేయదలుచుకుంటే మీరు కొన్న ప్రైస్ మంచి ప్రైసే, అంటే కొంచెం బెటర్ ప్రైస్ లోనే కొన్నారు. అట్లీస్ట్ మీకు 6 months టైం ఉంటేనే కొంచెం పాజిటివ్ రిటర్న్స్ ఆ స్టాక్ లో వచ్చే ఛాన్స్. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే అండి. హలో సార్, ఒక 3 స్టాక్స్ ఉన్నాయి. నమస్తే అండి, చెప్పండి. ఒకటి లెమన్స్, ఒకటి గెయిల్ ఇండియా, ఒకటి బయోకాన్, ఒకటి ఎప్పుడు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? మధ్యలో స్టాక్ ఏమన్నారండి? గెయిల్ ఇండియా, లెమన్స్, బయోకాన్.
బయోకాన్. ఓకే, ఎస్ సార్. లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్ తీసుకోవచ్చు అని అంటున్నారు. ఓకే అండి. ఎస్ సార్. సో లెమన్ ట్రీ అలాగే హోటల్ సెక్టర్ ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. సో లెమన్ ట్రీ ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకునే పక్షంలో ఈ స్టాక్ సపోర్ట్స్ ఉన్నాయండి, దగ్గరలోనే ఉన్నాయి. 119 రూపీస్ 20 ఆ ప్రాంతాల్లో ఈ స్టాక్ మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంట్రీస్ తీసుకోవచ్చు. అట్లాగే గెయిల్ అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయండి, రిజల్ట్స్ దాకా వెయిట్ చేయండి. రిజల్ట్స్ ఎలా ఉంటాయి 30th తెలుస్తుంది. అట్లాగే రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ లో ఏమన్నా అక్యుములేట్ చేయదలుచుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు, రిజల్ట్స్ బాగుంటాయి. అట్లాగే బయోకాన్ అయితే కొంత డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోర్ట్స్ వచ్చేటప్పటికి 360 350 మధ్యలో ఉన్నాయి. ఆ ప్రైస్ పాయింట్ వచ్చినప్పుడు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. బయోకాన్ ఫ్రెష్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ జానీ చేస్తున్నారు. జానీ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. హలో సార్. సార్ నా దగ్గర టాటా మోటార్స్, టాటా పవర్, టాటా స్టీల్ ఉన్నాయి. సో ఇప్పుడైతే లైక్ నెగిటివ్ లో నడుస్తుంది. సో లాంగ్ టర్మ్ కోసం ఇవి హోల్డ్ చేయమంటారా లేకుంటే? లాంగ్ టర్మ్ అంటే మీరు ఎంత టైం అనుకుంటున్నారండి? లైక్ 1 year 2 years. 1 or 2 years అయితే కొంచెము ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి కోలుకునే ఛాన్స్ ఉన్నాయండి. ప్రస్తుతము మీరు చెప్పిన 3 స్టాక్స్ కూడా టాటా పవర్ కానీ, టాటా స్టీల్ కానీ, అట్లాగే టాటా మోటార్స్ కానీ అన్ని కూడా కొంచెం వీక్ మోడ్ లో ఉన్నాయి. పర్టికులర్ గా టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్ కొంచెం బెటర్ కంపారిటివ్ గా మూడిట్లో. సో కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ మీరు అన్నట్లు 2 years కనుక హోల్డ్ చేయగలిగితే రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి హోల్డ్ చేయదలుచుకుంటే హోల్డ్ చేయొచ్చండి ప్రైస్ పాయింట్. నెక్స్ట్ కలర్ విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. హలో, నమస్తే సార్. నేను నాట్కో ఫార్మా 1700 చొప్పున 2000 షేర్లు తీసుకున్నా అండి. నాకు కొన్న రేట్ వస్తాయండి నాట్కో ఫార్మా? అర్థమైంది. కొన్న రేట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం 1179 దగ్గర ట్రేడ్ అవుతుందండి. జనరల్ ఏమవుతుందంటే ఈ సెక్టర్ బాగానే ఉందండి. ప్రస్తుతం ఫార్మా సెక్టర్ బాగానే ఉంది. అట్లాగే నాట్కో ఫార్మా కూడా లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి, స్ట్రాంగ్ గా ఉంది స్టాక్. ఈ మధ్య కొంచెం మార్కెట్లు వాలిటిలిటీలో కొంచెం ఈ స్టాక్ 1400 నుంచి కొంచెం కిందకు వచ్చింది, 1180 దగ్గరికి రావడం చూస్తున్నాము. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ మళ్ళీ మీ ప్రైస్ కి క్లియర్ గా బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందండి. హోల్డ్ చేయండి. అంటే మార్కెట్ వర్స్ట్ కండిషన్స్ ఏమవుతాయంటే మంచి స్టాక్స్ ని, అట్లాగే క్వాలిటీ నేమ్స్ ని, అట్లాగే క్వాలిటీ లేని పెన్ని స్టాక్స్ ని అన్నిటినీ పనిష్ చేస్తుంది మార్కెట్. కానీ క్వాలిటీ నేమ్స్ మళ్ళీ పైకి వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం పేషెన్స్, కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్స్ మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్. నెక్స్ట్ కాలర్ మురళి చేస్తున్నారు. మురళి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటో చెప్పండి. హలో రామకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర ఆల్ కార్గో అండ్ పటేల్ ఉందండి. 267 దగ్గర ఉన్నాయండి. ఏంటంటే ఆల్ కార్గోనా? ఆల్ కార్గో అండి 67 అండ్ పటేల్ మ్యూజియం 67 అండి. ఓకే, రెండోది అర్థం కాలేదండి. ఆల్ కార్గో గట్టి వేరు, ఆల్ కార్గో ఓకే, అర్థమైంది. గట్టి డిఫరెంట్ అండి, సేమ్ అంటే బట్ డిఫరెంట్ షేర్ అండి ఆల్ కార్గో. ఓకే, సో ఆల్ కార్గో గతి 2 స్టాక్స్ కూడా కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఈ లాజిస్టిక్స్ లో చాలా మటుకు స్టాక్స్ అంటే మార్జిన్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా కొంచెం వీక్నెస్ లో చూపిస్తున్నాయి. అంటే ఈ బుల్ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయలేదండి ఆల్ కార్గో గతి అయితే. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ తో పాటు వీక్నెస్ చూపిస్తుంది. సో మేబీ వీక్నెస్ అయిపోవచ్చు అండి, ఎండ్ అయిపోవచ్చు. చూడండి ఇమీడియట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, తర్వాత రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దగ్గరలోనే రిజల్ట్స్ ఉన్నాయండి 31st Jan. సో ఈవెన్ రిజల్ట్స్ బాగున్నా కానీ, అంటే చాలా స్టాక్స్ ఇప్పుడు ఈ మధ్యకాలం చూస్తున్నాం రిజల్ట్స్ బాగున్నా కానీ మార్కెట్ ట్రెండ్ ప్రకారం కిందకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్టాక్స్ లో రిటర్న్స్ రావాలి అంటే కొన్ని క్వార్టర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ స్టాక్స్ కూడా అదే రూల్ వర్తిస్తుంది. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. నమస్తే. గురువు గారికి నమస్కారం.
సార్ మార్కెట్ రోజు రోజుకు తగ్గుతున్నది. ఎఫ్ఐఎస్ అమ్మకాలు, యుఎస్ ప్రాబ్లమ్స్, అంచేత ఏదైనా అమ్మాలంటే అమ్మలేకపోతున్నాం. చాలా మంది చెప్పేది ఏంటంటే 6 months 1 year దాకా మన రికవరీ మళ్ళీ కొత్త స్టేజ్ రావాలంటే కష్టం అని చెబుతున్నారు సార్. గురి గారు సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంటే మార్కెట్స్ లో ఇదంతా సహజమేనండి. అంటే మార్కెట్స్ లో ఈ స్లంప్ టైమ్స్ అట్లాగే ఇట్లాంటి టైమ్స్ వస్తూ ఉంటాయి వేరియస్ టైమ్స్. హిస్టారికల్ గా చూసినప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం 21st year 2021 లో కూడా ఇలాగే 18% కరెక్షన్ చూసాం ఆల్ టైమ్ హై నుంచి. నేను అనుకోవటము మన మార్కెట్స్ ఆల్రెడీ ఈ రోజు 1% కలుపుకుంటే 13.5% 13% దాకా ఆల్ టైమ్ హై నుంచి కరెక్ట్ అయ్యామండి మనం నిఫ్టీకి. సో కాకపోతే స్టాక్స్ లో ఏంటంటే ఇంకా ఎక్కువ సివియర్ గా కరెక్షన్స్ చూస్తున్నాము. 20% 25% అలా కోల్పోవడం, ఈవెన్ 30% కూడా పోయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. ఈ స్టాక్స్ అంటే మార్కెట్స్ మళ్ళీ రికవరీ అవ్వాలి అంటే 2021 అనుభవంలో మనం చూస్తే 18% దాకా ఫాల్ అయింది. సో 18% దాకా ఫాల్ అయ్యి అక్కడ నుంచి రికవరీ చూసాము. సో ఒక పెయిన్ పీరియడ్ అనేది మేబీ ఇంకొక 3% 3.5% ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్ కి. సో అది అయిపోయిన తర్వాత మార్కెట్స్ రికవర్ కావాలండి. లేని పక్షంలో అది దాటి ఫాల్ అవుతూ ఉంటే దాన్ని బేర్ మార్కెట్ అంటాం. 20% దాటి ఆల్ టైమ్ హై నుంచి 20% ఫాల్ అయితే దాన్ని బేర్ మార్కెట్ అంటాము. సో నేను అనుకోవడం బేర్ మార్కెట్ కండిషన్స్ ఇంకా మార్కెట్ లో లేవు ప్రస్తుతానికి. అలాంటి సినారియోస్ ఏం కనిపించడం లేదు. మేబీ ఇది ఒక కరెక్షన్ అనుకోవాలి. ఈ కరెక్షన్ లో మార్కెట్స్ మేబీ 16-17% కరెక్ట్ అయ్యి అక్కడ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూడాలి అది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు అన్నట్లు 6 months 1 year ఈ కరెక్షన్ పీరియడ్ అనేది అది పెయిన్ఫుల్ టైం అవుతుంది. అంత కాలం ఉంటే లేదో 3 months లోనే అది అంతా కంప్లీట్ చేసుకుని పైకి వస్తే మనం చూడాలి. నెక్స్ట్ కాలర్ రవి చేస్తున్నారు. రవి గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. సార్ నేను వైజాగ్ నుంచి మాట్లాడతాను. డ్యామ్ క్యాపిటల్ ఐటీఐ షేర్లు ఉన్నాయి సార్. అవి ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొత్తం పడిపోయి సార్. ఏం చేయాలి చెప్పండి సార్. ఏదైనా ఐసిఐసిఐ బ్యాంక్ అండి? ఐటీఐ అండి, ఐటీఐ లిమిటెడ్ ప్లస్ డ్యామ్ క్యాపిటల్, డిఏఎం డ్యామ్ క్యాపిటల్ మార్కెటింగ్ సార్. అర్థం. ఐసిఐ అంటే మీరు ఐసిఐ ఎగ్జాక్ట్ చెప్పండి. ఐసిఐసిఐ లాంబార్డా లేకపోతే ఐటీఐ అండి? ఐసిఐఎల్ ఇండో కౌంట్ ఇండస్ట్రీ. అవునండి. ఓకే, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ 304 ఉందండి ప్రస్తుతం ఐసిఐఎల్. పర్వాలేదండి, స్టాక్ కొంత స్ట్రెంత్ చూపిస్తుంది. సో హోల్డ్ చేయదగ్గ స్టాకే. క్వాలిటీ నేమో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ. ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చండి. అంటే పెన్నీ స్టాక్స్ లాంటి అయితే మనం భయపడాలి, కానీ కొంచెం క్వాలిటీ ఉండి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నప్పుడు ఇలాంటి స్టాక్స్ లో హోల్డింగ్ కరెక్ట్ అని చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.